వెల్కమ్ టు క్వికెట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది యెస్టర్‌డే. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 26 వరకు మనకు అవకాశం ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్‌ని అప్లై చేయాలి అంటే ఒక రాష్ట్రానికి అప్లై చేయాలి. ఆ రాష్ట్రానికి మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రంకి సంబంధించిన భాష మీకు రాయడానికి వచ్చుండాలి. తర్వాత మాట్లాడడానికి కూడా వచ్చుండాలనమాట. అది ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్‌లో ఉండగా, మెయిన్స్ ఎగ్జామినేషన్ నవంబర్‌లో ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఒక ముఖ్యమైన విషయం, దేర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్‌ఫర్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ ఫర్ జూనియర్ అసోసియేట్ టు బి రిక్రూటెడ్. హౌఎవర్, ఇంట్రా స్టేట్ ట్రాన్స్‌ఫర్ బిట్వీన్ 2 సర్కిల్స్ సిట్యుయేటెడ్ ఇన్ ద సేమ్ స్టేట్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కర్ణాటకలో కట్ ఆఫ్ తక్కువ అని కర్ణాటకకి అప్లై చేసుకున్నాం అని అనుకోండి. ఆ వ్యక్తిది ఖచ్చితంగా ఆంధ్రనో, తెలంగాణలో అనుకుందాం. సో, కర్ణాటక నుంచి ఆంధ్రాకు లేదా కర్ణాటక నుంచి తెలంగాణకు మారడానికి ఇక్కడ అవకాశం లేదు అని క్లియర్‌గా చెప్తున్నారు. సో, దేర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్‌ఫర్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ అని చెప్పి చెప్తున్నారు. సో, దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఆప్ట్ చేసుకోండి. తర్వాత వేకెన్సీస్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అమరావతి సర్కిల్‌లో ఎస్సీ 49 వేకెన్సీస్, ఎస్టీ 21 వేకెన్సీస్, ఓబీసీ 83 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 31 వేకెన్సీస్, జనరల్ కేటగిరీ 126 మొత్తం మీద మనకు 310 వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటుగా పీడబ్ల్యూడీ, ఎక్సెస్, బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కూడా మనకు మనకున్నాయి కనబడుతున్నాయి. నెక్స్ట్ ఈ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో ఆహ్ ఎస్సీకి సంబంధించి 40 వేకెన్సీస్, ఎస్టీ 17, ఓబీసీ 67, తర్వాత ఈడబ్ల్యూఎస్ 25, జనరల్ కేటగిరీ 101 మొత్తం మీద మనకు 250 వేకెన్సీస్ తెలంగాణకు మనకు కనపడుతున్నాయి. అండ్ పీడబ్ల్యూడీ ఎక్సెస్, బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కూడా కనపడుతున్నాయన్నమాట. అయితే ఇక్కడ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఎక్కువున్నాయన్నమాట మన తెలంగాణకు సంబంధించి. సో, పీడబ్ల్యూడీ వారికి మొత్తం మీద కలిపి ఈ ఎక్సెస్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయి. సో, కొంచెం దీన్ని అబ్జర్వ్ చేసి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తరువాత మరొక ముఖ్యమైన విషయం, ఆహ్, యెస్, ఎసెన్షియల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికొస్తే మా ఏప్రిల్ 1, 2025 నాటికి ఆ వ్యక్తికి 20 సంవత్సరాల లోపు ఉండకూడదు. 28 ఇయర్స్ పైన ఉండకూడదు. అంటే మీ యొక్క ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 2, 1997 కంటే ముందు ఉండకూడదు. 2005 ఏప్రిల్ 1 కంటే తరువాత ఉండకూడదు. సో, నెక్స్ట్ ఇంక ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీ 13, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ 15 సంవత్సరాల వారికి, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి, డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి. సో, ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు క్లియర్‌గా కనపడుతుంది. వాటితో పాటుగా విడోస్, డైవర్స్ ఉమెన్ వారికి, తర్వాత జ్యుడిషియల్లీ సపరేటెడ్ వుమెన్ వారికి, ట్రైన్డ్ అప్రెంటిస్ వారికి. సో, వీరందరికీ కూడా రిలాక్సేషన్ అనేది మనకు కనిపిస్తుంది క్లియర్‌గా. తర్వాత ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఓన్లీ గ్రాడ్యుయేషన్. సో, పర్సెంటేజ్ అయితే వాళ్ళేమి ఇవ్వలేదు. అయితే ఈ 2025 డిసెంబర్ 31 నాటికి మీరు సర్టిఫికేట్ గనుక సంపాదించగలిగితే ఖచ్చితంగా మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే ఎవరైతే చివరి సంవత్సరం ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. అయితే సర్టిఫికేట్ మాత్రము ఖచ్చితంగా డిసెంబర్ 31, 2025 నాటికి మీ చేతిలో సర్టిఫికేట్ ఉండాలి. అలా ఉండగలిగితేనే మీరు అప్లై చేసుకోండి. లేకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. ఓకే. తర్వాత ఈ బెంచ్ మార్క్ డిసేబుల్స్ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రొసీజర్ పైన ఇచ్చారు పాయింట్ నంబర్ 4 అని. సో, పాయింట్ నంబర్ 4 ఇదే. సో, ఆన్‌లైన్ టెస్ట్ ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి
ప్రిలిమినరీలో ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటుంది. సో, మీడియం ఇంగ్లీష్ మీడియమే. నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇంగ్లీష్ 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ 20 నిమిషాలు. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వెషన్స్ 35 మార్క్స్ 20 నిమిషాలు. రీజనింగ్ 35 క్వెషన్స్ 35 మార్క్స్ 20 నిమిషాలు. మొత్తం కలిపి 100 క్వెషన్స్ 100 మార్కులు 1 అవర్ ఎగ్జామ్ అన్నది మనకుంటుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా 1/4 నెగెటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్‌కి 50 మార్క్స్ 35 నిమిషాలు. జనరల్ ఇంగ్లీష్ వచ్చి 40 క్వెషన్స్ 40 మార్క్స్ 35 నిమిషాలు. క్వాంట్ 50 క్వెషన్స్ 50 మార్క్స్ 45 నిమిషాలు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చి 50 క్వెషన్స్ 60 మార్క్స్ 45 నిమిషాలు. మొత్తం మీద 190 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. 2 గంటల 40 నిమిషాలు ఎగ్జామ్ అన్నది ఉంటుంది. సో, మనకు ఇంకొక విషయం ఇక్కడ ముఖ్యమైన విషయం లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్ సర్కిల్ ఇచ్చారు. స్టేట్ ఇచ్చారు. పక్కన లాంగ్వేజ్ అని ఇచ్చారు కదా! సో, మీరు ఏ స్టేట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టేట్‌కి పక్కన ఇచ్చిన లాంగ్వేజ్ మీకు పూర్తిగా ప్రొఫిషియన్సీ ఉండి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ పంజాబ్ వేకెన్సీస్ కొంచెం పంజాబ్ కాదు. చెన్నై, తమిళనాడు వేకెన్సీస్ 72 ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఉన్నాయి. నేను దీనికి అప్లై చేసుకుంటానని ఆప్ట్ చేసుకున్నాడని అనుకుందాం. సో, అక్కడ ఖచ్చితంగా తమిళ్ అన్నది కన్ఫర్మ్‌గా వచ్చి ఉండాలి. రాయడం వచ్చి ఉండాలి. అండ్ ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో, ప్రొవిజనల్లీ సెటిల్డ్ క్యాండిడేట్స్ నాట్ హావింగ్ స్టడీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా! మెడ్రాస్ అని. ఆ వ్యక్తి తెలంగాణ నుంచి గాని, ఆంధ్ర నుంచి గాని ఒకవేళ మెడ్రాస్‌లోకి చెన్నై, తమిళనాడు గనుక సర్కిల్‌కి అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి 10వ క్లాస్ కానీ, 12వ క్లాస్ కానీ అక్కడ చదివి లేడు. అలాంటప్పుడు ఏం చేయాలి? నాట్ హావ్ స్టడీ ఇన్ ద 12th ఎనీ ఆఫ్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ అప్లైడ్ విల్ హావ్ టు అపియర్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్ఎల్‌పిటి. సో, ఇది ఇలా ఉంటదనమాట. నాన్ వర్బల్ టెస్ట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. 3 ప్యాసేజెస్ 15 క్వెషన్స్ 15 మార్క్స్. తర్వాత సబ్జెక్టివ్ వచ్చి 3 ప్యాసేజెస్ 15 క్వెషన్స్ 15 మార్క్స్ ఉంటుంది. వర్బల్ టెస్ట్ 20 మార్క్స్‌కి ఉంటుందనమాట. సో, ఇది వాళ్ళు దానికి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ సో, ప్రిలిమినరీ ఎగ్జామ్ సెప్టెంబర్‌లో ఉంటుందని క్లియర్‌గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే మనకు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత పే స్కేల్ కూడా స్టార్టింగ్ బేసిక్ పే 26,730 అని ఇచ్చారు. సో, 26,007 ఇది బేసిక్ పే అంటే నియర్లీ 35 పైనే మనకు స్టార్టింగ్ అనేది మనకు 35,000 పైనే సాలరీ అనేది ఉంటుంది. ఒకవేళ మెట్రో సిటీస్‌లో గనుక ముంబై లాంటి పెద్ద పెద్ద సిటీస్‌లో గనుక మనకు పోస్టింగ్ ఇస్తే 46,000 పర్ మంత్ అనేది మనకు ఉంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అండ్ ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ ఒక 6 మంత్స్ పాటు మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగానికి సెట్ అయ్యారో. సో, ఇంక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కార్డర్స్ ఇదంతా నార్మలే అనమాట ఇంకా. సో, ఇది ముఖ్యమండి. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నంబర్ బి అయితే చాలా గుర్తుపెట్టుకోండి. ఇది హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కొన్ని కొన్ని సార్లు మారుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు మారదు. బట్ మీరు ఈ అప్లికేషన్ విషయంలో ఒక వైట్ పేపర్‌లో ఇదే మొత్తం మ్యాటర్‌ని ఒక చోట రాసి బ్లాక్ పెన్‌తో రాసి క్లియర్‌గా స్కాన్ చేసి మీరు దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే రాయాలి మొత్తం. ఇక్కడ ఇక్కడి నుంచి ఇంతవరకు. సారీ. ఐ నుంచి మైన్ వరకు యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఐ పక్కన మీ పేరు, మీ ఎస్ఎస్‌సిలో ఏ పేరుంటుందో ఆ పేరే. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సి ప్రకారంగానే. సో, అంతా రాసి దీన్ని మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్‌ని గూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, కొంచెం పొరపాటు చేసినా సరే మీకు ఈ నోటిఫికేషన్ ఈ ఒక ఆపర్చునిటీ అనేది ఈజీగా మిస్ అయిపోతుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇవన్నీ మనకు ఎగ్జామ్ సెంటర్స్‌గా ఉన్నాయి. అండ్ మెయిన్స్‌కి కూడా ఇవే.
మెయిన్స్‌కి కూడా ఇవే. ఎందుకంటే వాళ్ళు ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ 2 ఇవి ఇచ్చారు కాబట్టి మెయిన్స్‌కి కూడా ఇవే సెంటర్సే ఉంటాయన్నమాట. ఇక తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్‌గా మనకున్నాయన్నమాట. సో, ఇవి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి విషయాలు. సో, థాంక్ యూ సో మచ్.